ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి గారు పేర్కొన్నట్టు రాష్ట్రానికి ఏదైతుందో అధికారిక ఏదైతే ఉద్యమ స్ఫూర్తినిచ్చేటువంటి ఒక విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించుకోలేకపోయాం. అంటే వాస్తవంగా ఉద్యమ సమయంలో ఏదైతుందో ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒకలాగా ఏదైతుందో వారి ఆలోచన విధంగా మరి విగ్రహాలను ఊహించుకోవడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రం అధికారిక గీతం జై జై హే తెలంగాణ జననీ జనకేతన్ గీతాన్ని ఏదైతుందో మనం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి మనం అధికారికంగా రూపొందించుకుని ప్రకటన చేసుకోవడం జరిగిందో ఈరోజు డిసెంబర్ 9, 2024 నాడు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇవాళ కవులు, కళాకారులు, విద్యావేత్తలు, మేధావులతో చర్చించి దాన్ని రూపకల్పన చేసి ఈరోజు ఆరంభింపై చేసుకోవటం నిజంగా అభినందించదగ్గ విషయంగా నేను పేర్కొంటాను అధ్యక్ష. విగ్రహం అంటే ఏదైతుందో అంటే గతంలో ఏ విగ్రహాలు మనం గమనించడం జరిగిందో అవి ఏదైతుందో ఒక రాచరికపు విధానాలకు అద్దం పట్టే విధంగా తెలంగాణ తల్లి అంటే ఏదైతుందో ఒక మాతృమూర్తిగా మనం గోచరించాలి. కానీ గతంలో మనం గమనించిన తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతుందో ఇవాళ రాచరిక పోకడలకు అద్దం పట్టే విధంగా ఉండడం జరిగింది. అందరం కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో మరి కొనసాగాలని కోరుకుంటాం. అన్నిటికీ మూలం ఏదైతుందో ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతు బిడ్డ, తెలంగాణ రాష్ట్ర రైతు కూలి, ఆ వ్యవసాయం మన ప్రధానమైనటువంటి ఒక వృత్తి తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పంటున్నాం. అటువంటి ఒక వ్యవసాయాన్ని ప్రతిబింబింపచేసే విధంగా ఒక చేతిలో వరి పొత్తు, మొక్కజొన్న, సజ్జ ఇలాంటి పంటలను చేత పట్టేదితుందో ఈ రాష్ట్రాన్ని సుసంపన్నంగా సౌభాగ్యంగా తీర్చిదిద్దేది రైతాంగం అని తెలియజెప్పే విధంగా ఒక ఆడబిడ్డ ఒక మాతృమూర్తిగా ఏదైతుందో రూపొందింపచేసే విధంగా దాన్ని రూపొందించుకోవటం. ఆ విగ్రహం కూడా అధ్యక్ష వాళ్ళ పైన ఎరుపు రంగు అంటే ఏదైతుందో రౌద్రానికి ఉద్యమానికి ఒక విధంగా స్ఫూర్తిగా భావిస్తాం అధ్యక్ష. అట్లాగే చీరే కట్టు ఏ విధంగా పచ్చని పంటలకు మనం తార్కాణంగా భావిస్తామో పచ్చని పంటలకు తార్కాణంతో పాటుగా శాంతి సౌభాగ్యాలను మరి నెలకొల్పే విధంగా ఏదైతుందో ఆ ఆకుపచ్చ చీర అని చెప్పంటారు. వీళ్ళ మెడలో కూడా ఏదైతుందో ఏ ఆర్భాటం ప్రదర్శించే విధంగా నగలు ఉండట కాకుండా ఒక సాధారణ స్త్రీ, ఒక గ్రామీణ ప్రాంత ఆడబిడ్డ ధరించేటువంటి ఒక మంగళసూత్రం లాంటి గొలుసు వాటికే పరిమితం కావడం అధ్యక్ష అని చెప్పంటే ఇప్పుడే గౌరవ ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నట్టు బేస్ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఆనాడు పిడికిలి బిగించేది అవుతుందో మరి ఆ బేస్ నీలి రంగుతో అని చెప్పి అంటున్నా. ఆ బేస్ ఏర్పాటు చేసుకోవటం అభయహస్తం తల్లి చెప్పంటారు. అభయహస్తం ఇవాళ అభయహస్తం అనేది ఏదైతుందో కొందరు దీన్ని విమర్శనాత్మకంగా మరి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ ఏ దేవతామూర్తి కానీ ఏ మాతృమూర్తి కానీ అభయహస్తం అనేది ప్రధానం చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇవాళ మన పక్కనే హుస్సేన్ సాగర్లో గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. నాకు ఇప్పటికీ గుర్తుంది, మీరు తెలియదు కాదు. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో మరి అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఏదైతుందో హుస్సేన్ సాగర్లో గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు తలంచాలని చెప్పంటాను. ఏకశిలలో మనం ఒకసారి గౌతమ బుద్ధుని పోల్చి చూస్తే వీళ్ళ ఏ తెలంగాణ తల్లి విగ్రహంలో మనం అభయహస్తాన్ని గమనిస్తున్నామో ఆ గౌతమ బుద్ధునిలో కూడా ఏదైతుందో ఆ అభయహస్తాన్ని గమనిస్తామని చెప్పంటాను. ఇక్కడ దేవతామూర్తులే కాకుండా ఇవాళ ఈ నవ సమాజానికి నాంది ఏ విధంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని భావిస్తామో దానికంటే ముందు గౌతమ బుద్ధుడు అని చెప్పంటున్నాను. వారిలో కూడా ఏదైతుందో ఆ అభయహస్తం గోచరిస్తుంది అధ్యక్ష చెప్పంటాను. దీన్ని ఏదైతే ఒక విమర్శనాత్మకంగా కాకుండా ఇందులో కొందరు బతుకమ్మ కానరావటం బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల ప్రతీక. బతుకమ్మ కానీ బోనం కానీ
బతుకమ్మ, బోనం ఈ రెండు కూడా తెలంగాణ ఆడబిడ్డలకు ప్రతీక అని చెప్పాలి. మనం ఏ శుభకార్యం చేపట్టినా బోనం ఎత్తుకోవడం అనేది ఏదైతుందో మన తెలంగాణ సాంప్రదాయం, సంస్కృతి అని చెప్పంటాం. ఆ సంస్కృతికి అనుగుణంగానే ఆడబిడ్డను మనం ఇలా మాతృమూర్తిని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ విగ్రహం నిజంగా కూడా చెప్పంటున్నా, దీన్ని ఒక రాజకీయ కోణంలో ఎవరైనా ఆలోచిస్తే అంటే సరైనది కాదు అధ్యక్ష. నేనేమంటున్నా, మరి ఆనాడు ఉద్యమ సమయంలో దీన్ని రూపకల్పన చేసి ఉండొచ్చు. ఉద్యమం అనేది ఒక రాజకీయ పార్టీకే పరిమితం ఇది కాదు. మరి నాకు తెలిసినంతవరకు ఏదైతే ఉందో అంటే ఇంతవరకు ఏదైతే మనం గమనిస్తున్నటువంటి ఒక ఏ తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నదో అది ఒక రాజకీయ పార్టీ పరంగా దాన్ని రూపొందించింది అధ్యక్ష, టీఆర్ఎస్ పార్టీ. అలా ఏ ఇతర రాజకీయ పార్టీలతో సంప్రదించి దాన్ని రూపకల్పన చేసినట్టు మరి నాకైతే అభిప్రాయం లేదు అధ్యక్ష. పెద్ద కోదండం గారు ఉన్నారు అధ్యక్ష, వారు పొలిటికల్ చేసి కన్వీనర్గా వారు బాధ్యత నిర్వర్తించిండ్రు. వారికి తెలియందే తేదీ ఉండదు అధ్యక్ష అని చెప్పంటున్నా. ఇట్లా తెలంగాణ తల్లి విగ్రహాలను ఏది అవుతుందో నాకు తెలిసి ఆలయ నరేంద్ర గారు కూడా ఒకటి రూపొందించింది అధ్యక్ష, విజయశాంతి గారు కూడా రూపొందించింది అధ్యక్ష. కానీ అవన్నీ ఏదైతుందో ఒక రాజకీయ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా రూపొందించిన విగ్రహాలే తప్ప అధికారికంగా ప్రభుత్వ పరంగా రూపొందించిన విగ్రహాలు అని చెప్పని ఇంతవరకు ఏదైతే మనకి ఏ విధంగా దాఖలా లేవు అధ్యక్ష. ఏ విధంగా వీళ్ళ అధికారికంగా తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఏదైతుందో మనం ప్రకటించుకోవడం జరిగిందో అట్లాగే వీళ్ళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దాన్ని ప్రకటించడం, ఇక్కడ మండలిలో ఏదైతుందో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించడం, దానికి రాజకీయంగా చూస్తే కూడా నాకు ఒకటి అది అనిపిస్తూ ఆశ్చర్యం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఏ అభయహస్తాన్ని కాంగ్రెస్ ఎస్ డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ తెలంగాణ ప్రాంత ప్రజానీకానికి ఏదైతుందో అభయహస్తం ఇస్తూ అండగా నిలిచేటువంటి ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ అని చెప్పక తప్పదని చెప్పంటుంది. దానికి కేవలం ఒక రాజకీయ దృక్పథంతో రాజకీయ కోణంతో చూడాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఇవాళ తెలంగాణ తల్లి ధరించినటువంటి ఒక వస్త్రాలంకరణ చూస్తే పైన ఎరుపు ఆరెంజ్ కలర్ మనకు దోహదం చేస్తుంది, కింద గ్రీన్ ఆకుపచ్చ. మా ఏవిఎన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. మరి పైన ఆరెంజ్ కింద గ్రీన్ కనబడితే అది దేని గోచరిస్తుంది? భారతీయ జనతా పార్టీ గోచరిస్తుంది. మాకు అటువంటిది లేదే. కింద ఏదైతుందో నీలిరంగును గోచరిస్తుంది. నీలిరంగు ఏంటి? బహుజన ఆలోచనకు అద్దం పట్టేది నీలిరంగు అని చెప్పి అంటున్నా. బహుజన సమాజ్ పార్టీ నీలిరంగుతో ప్రకాశవంతమవుతుందని చెప్పి అంటున్నా. కాబట్టి విగ్రహాలు ఏదైతుందో మనం కొంత వాస్తవికతతోని